యాంకర్ రష్మి ఇంకా యాంకర్ అనసూయ వీరిద్దరు మాట్లాడుకోవట్లేదా? అదేంటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. మన ఛానల్‌లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ఈ 'జబర్దస్త్' షో ఏదైతే ఉందో సో అది 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ అయితే టెలికాస్ట్ చేశారు. సో ఆల్రెడీ ఆ ఈవెంట్ 2 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా 2 ఎపిసోడ్స్ ప్రోమో కూడా వచ్చేసింది. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకే ఇంకో 2 ఎపిసోడ్స్‌కి కూడా రీసెంట్‌గా ప్రోమో వచ్చేసింది. సో 'జబర్దస్త్' షో ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఎందుకంటే 2014 ఆ టైంలో స్టార్ట్ అయ్యి ఎంతో మందిని ఆకట్టుకుంది. సో ఆ షో స్టార్ట్ అయిన టైంలో ఎంతో మంది టీవీల ముందు అతుక్కుపోయి చూసారు ఆ షోని. సో ఎంతో మంది ఫేవరెట్ కమెడియన్స్ ఉన్నారు అందులో. 'వేణు' గాని, 'చలాకీ చంటి' గాని, ఇంకా 'సుడిగాలి సుధీర్' టీమ్. సో వీళ్ళంతా ఏంటంటే అప్పుడొక మ్యాజిక్ క్రియేట్ చేశారనే చెప్పొచ్చు టెలివిజన్‌లో. వాళ్ళ కామెడీ టైమింగ్‌తో. అయితే ఆ షో అలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతూ ఇప్పుడు 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఈ సందర్భంగా ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఏంటంటే ఆల్రెడీ 'జబర్దస్త్‌లో' ఉన్న ఆర్టిస్ట్‌లంతా వచ్చారనమాట. ఇంకా జడ్జెస్‌గా అయితే ఐకానిక్ 'నాగబాబు', ఇంకా 'ఇంద్రజ', 'ఖుష్బు' సో వీళ్ళందరూ జడ్జిలుగా ఉన్నారనమాట. 'జబర్దస్త్' ఇంకా 'ఎక్స్ట్రా జబర్దస్త్' సో ఆ 2 యాంకర్స్ ఎవరైతే ఉన్నారో రెండిటికి 'రష్మి' ఇంకా 'అనసూయ' సో వీరిద్దరు కూడా అందరూ రావడం అయితే జరిగింది. సో అయితే ఆ ప్రోమో కూడా చాలా కామెడీగా అంటే హైపర్ ఆది పంచులతో చాలా కామెడీగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ మెంబర్స్ అంతా ఆ టీమ్ లీడర్స్‌కి కాళ్ళు కడిగారు. సో ఇదంతా అంటే కొంచెం ఒక టీఆర్‌పీ పెంచడానికి ఇది ఒక రకంగా కొంచెం క్రియేటివ్‌గా చేశారనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ప్రోమో మధ్యలో ఏంటంటే సో అనసూయ ప్రతిసారి చెప్పుకోవడానికి అవకాశాలు రావు అని చెప్పి వెంటనే ఎళ్లి రష్మిని హగ్ చేసుకున్నప్పుడు రష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిజంగా ఏమైంది? అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదా? అని అప్పుడు చాలా మందికి చూస్తున్న వాళ్ళందరికీ అప్పుడు డౌట్ రైజ్ అయింది. కాకపోతే మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ద టీఆర్‌పీ స్టంట్ ఏమో అని అనుకున్నారు. అయితే అప్పుడు రష్మి కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత అంటే ఇదేదో వాట్సాప్‌లోనో, ఫోన్‌లో చెప్తే సరిపోద్ది కదా! అంది. ఎందుకంటే అప్పుడు అనసూయ వచ్చినప్పుడు ఇదంతా మనం ఇలా చెప్పుకుంటే మన ప్యాచెస్ అన్నీ బయట తెలిసిపోతాయేమో అని చెప్పినప్పుడు రష్మి ఇలా చెప్పింది. ఇదేదో ఫోన్‌లోనో, వాట్సాప్‌లోనో చెప్పుంటే సరిపోద్ది కదా! సో, అని రష్మి సటైరికల్‌గా ఇంకా ఆ కాన్వో అక్కడితో ఎండ్ చేసింది. కాన్వో ఎండ్ చేయలేదు. అంటే వాళ్ళ షాట్ వరకు అక్కడ ఎండ్ అయిపోయింది. సో, ఇంకా అసలు కంప్లీట్‌గా ఏం జరిగింది ఏంటని తెలియాలంటే మనం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇంకొంతమందికొస్తున్న అనుమానాలేంటంటే అప్పుడు 'జబర్దస్త్' స్టార్ట్ చేసిన తర్వాత 'జబర్దస్త్' సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిన తర్వాత 'ఎక్స్ట్రా జబర్దస్త్' కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు రెండిటికి అనసూయని యాంకర్‌గా ఉండమన్నప్పుడు మరి అనసూయ ఆ టైంలో రెమ్యునరేషన్ 'ఎక్స్ట్రా జబర్దస్త్‌కి' ఎక్కువగా డిమాండ్ చేసిందని వార్తలు కూడా ఉన్నాయి. కాకపోతే అది ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలీదు. తెలియకుండా మేము ప్రెజెంట్ చేయలేం కాబట్టి చెప్పట్లేదు. అని ఒక రూమర్ అయితే ఉంది. అది ఓన్లీ రూమర్ మాత్రమే. అదైతే మేము కన్ఫర్మ్ చేయట్లేదు. సో, మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా క్లాష్ ఉండుండొచ్చేమో. లేదా ఇది కూడా వన్ ఆఫ్ ద టీఆర్‌పీ స్టంట్ అయ్యుండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యుండొచ్చని సో, చూసిన వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కానీ అసలు ఇంతకీ ఏం జరిగుంటదా? ఏం జరగబోతుందా? అని తెలియాలంటే మనం ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది చాలా హోరాహోరీగా ఉంది. ప్రోమో చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. సో, హైపర్ ఆది పంచులు ఇంకా అంటే మనం ఒక ఇద్దరు ముగ్గురు జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు కామెడీ ఎలా ఉంటదో మనకు తెలిసిందే. అలాంటిది అందరూ ఒకేసారి ఒక స్టేజ్ మీద ఉంటే అది ఇంకెలా ఉంటది? సో, కాబట్టి ఈ ప్రోమో చూసిన తర్వాత మోస్ట్‌లీ ఎపిసోడ్ మొత్తం ఖచ్చితంగా చూస్తారు. ప్రోమో చూసినోళ్ళందరూ. సో, మీరు కూడా ప్రోమో చూడకపోతే చూసేయండి. సో, ప్రోమో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా ఎపిసోడ్ చూస్తారు. కానీ ఏదేమైనా సరే ఈ ప్రోమోలో సో, వాళ్ళిద్దరి మధ్య ఈ కాన్వో ఏదైతే ఉందో అది కొంచెం చాలా మందికి డౌట్ రైజ్ చేసింది. నిజంగా వీళ్ళు మాట్లాడుకోవట్లేదా అనే డౌట్ అయితే చాలా మందికి రైజ్ చేసింది. సో, మరి చూడాలి ఎపిసోడ్‌లో వాళ్ళేం చూపిస్తారు? అసలేం జరిగింది? ఎందుకు చెప్పాల్సొచ్చింది? అనేది అప్పుడు తెలుస్తుంది. సో, ఈ ప్రోమో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.